Sorry, the video got disconnected. So, for example, during this కోర్స్ ఒకవేళ మీరు ఈ కోర్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మధ్యలో ఒకవేళ మీ నెట్ కనెక్షన్ పోయినా ఆర్ ఎల్స్ మీ పేజ్ లోడ్ అయినా ఆర్ ఎల్స్ మీకు ఏదైనా కాల్ వచ్చినా మీకు ఇక్కడ సెక్షన్లో అన్నీ ఎంటీ అయిపోయినట్టు కనిపిస్తుంది. బట్ దట్ డజంట్ మీన్ మీరు చేసిన వర్క్ అంతా పోయినట్టు. సెక్షన్ టైటిల్స్ ఒకటి మాత్రం ఎంటీ అవుట్ అయిపోతాయి. బట్ ఆల్ ద కోర్సెస్ విచ్ యూ హ్యావ్ ఎంటర్డ్, the textbook, video and homework, they are available in this search icon now. So this search icon only shows lessons which are created by you. అంటే మీరు క్రియేట్ చేసిన లెసన్స్ని మీరు ఈ సెర్చ్ ఐకాన్ లోపల చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ 9th క్లాస్ ఎల్లో ఇంగ్లీష్కి క్రియేట్ చేసిన సేమ్ లెసన్ వీ కెన్ యూస్ ఫర్ 9th క్లాస్ వైట్ అండ్ 9th క్లాస్ వైలెట్. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ టు డూ దాట్ యాజ్ వెల్. సో మనకి కావాల్సిన మన లెసన్స్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. సో డెమో వీ సెడ్ వీ డోంట్ వాంటెడ్ డెమో. సో ఇది యాడ్ చేసుకుంటే మన వర్క్ ప్రోగ్రెస్ మళ్ళీ మనకి బ్యాక్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీఅరేంజ్ దెమ్ యాజ్ వెల్. ఓకే, So before the video got disconnected, I was showing you how to create a classwork and how to create a homework is the same thing, but you can do it in two ways. So first we have already seen the text input way, ante manam type chesedi chusamu. It is easy for typing for subjects like English, science and social, but for example Telugu kani Hindi or mathematics, if they are having any difficulty in typing their questions, then they can use another option which is photo. So for that, click on homework, click on edit, and once the page loads, click on insert image which is on the top. సో ఈ ఇన్సర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇది డైరెక్ట్ మీ ఫోన్లో ఉన్న ఇమేజెస్ ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్ దాట్ యూ కెన్ యాడ్ ఎనీ ఇమేజ్ టు దాట్. మేక్ షూర్ మీరు యాడ్ చేసే ఇమేజ్ మీరు ఆల్రెడీ వాట్సాప్లో ఎవరితోనైనా షేర్ చేసి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఇమేజ్ సైజ్ తగ్గుతుంది. మనం ప్రిఫర్డ్ ఇమేజ్ సైజ్ ఫర్ దిస్ వెబ్సైట్ ఇస్ లెస్ దెన్ 1 MB. ఓకే, సో కేబీలలో ఉన్న ఏ ఇమేజ్ అయినా కానీ మనం ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. సో ఆఫ్టర్ దాట్ చెక్ ఇఫ్ యువర్ ఇమేజ్ హ్యాస్ అప్లోడెడ్ కరెక్ట్లీ, అండ్ ఆఫ్టర్ అప్లోడింగ్ ద ఇమేజ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో టైప్ ఇన్ ఎ మెసేజ్ ఫర్ స్టూడెంట్స్. Please answer all the questions in one page and send only one picture as assignment homework submission. Okay, సో ఇలాంటి మెసేజెస్ ఏవైతే మీరు ఎవ్రీడే, ఐ మీన్ ఫర్ ఎవ్రీ లెసన్ మీరు టైప్ చేయాలి అనుకునే మెసేజెస్, జస్ట్ ఫస్ట్ టైం ఆఫ్టర్ యూ టైప్ ఇన్ ద మెసేజ్, ఆఫ్టర్ ఫస్ట్ టైం జస్ట్ కాపీ ఇట్, అండ్ మీరు దీన్ని వాట్సాప్లో కానీ ఇంకెక్కడైనా కానీ మీరు పేస్ట్ చేసుకొని యూ కెన్ యూస్ ద సేమ్ కంటెంట్ ఫర్ అదర్ క్లాసెస్. సో ఫర్ దిస్ వన్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సో వన్స్ యూ క్లిక్ సేవ్ చేంజెస్, దిస్ పేజ్ లోడింగ్ will automatically start, and after once it is loaded, the homework is already added. Okay, so the next thing we have to see is lesson. లెసన్ అనేది మనం
ఈ కోర్స్లో యాడ్ చేయబోయే లాస్ట్ పీస్. సో ఫర్ దాట్ లెసన్ సేమ్, గో టు ద రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ అండ్ క్లిక్ ఆన్ ఎడిట్. ఈ పేజ్ని మీరు ఎలా కావాలంటే అలా రీసైజ్ చేసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. ఇఫ్ అలా మీకు రీసైజ్ అవ్వట్లేదు, ఇఫ్ సమ్ అన్ఎడిటబుల్ యాంగిల్ అంటే ఇలా ఆర్ ఇలా ఎలాగైనా మీకు స్ట్రక్ అయిపోయింది అనుకోండి పేజ్, యూ కెన్ డైరెక్ట్లీ రీలోడ్. మీరు ఎక్కడి వరకు అయితే లెసన్స్ సేవ్ చేశారో ఆ డేటా మాత్రం ఎక్కడికి వెళ్ళదు. మీరు ఏదైనా లెసన్ క్రియేషన్ మధ్యలో ఉంటే ఆ డేటా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఒకవేళ సెర్చ్ ఆప్షన్లో మనకు అవైలబుల్ లేకుంటే మనం ఆ డేటాని మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. సో ఫర్ లెసన్ ఎగ్జామ్ మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇంపార్టెంట్ ఏంటంటే ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్. మనము ఈ లెసన్ ఎలా జరగబోతుందో మొత్తం ఈ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయాలి ఫర్ స్టూడెంట్స్. అండ్ సేమ్ థింగ్, ఇది ఒక్కసారి మీరు టైప్ చేసుకుంటే దాన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ బిఫోర్ submitting. And the second thing is, this exam contains 10 questions. There is 30 minutes time limit for the exam. There is chat available during the exam if you have any doubts. Good luck. సో మనం పెట్టిన కంటెంట్ స్టూడెంట్కి క్విజ్ పేజ్ ఓపెనింగ్లో కనిపిస్తుంది. సో ఇఫ్ వీ వాంట్ టు టెల్ దెమ్ దట్ ఈ ఎగ్జామ్ ఎన్ని మినిట్స్ లిమిట్ ఉంది, ఆర్ ఎల్స్ ఈ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉండబోతున్నాయి, ఆర్ ఎల్స్ ఇఫ్ వీ వాంట్ టు టెల్ దెమ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్, యూ కెన్ మెన్షన్ ఇట్ హియర్. సో వాళ్ళు క్విజ్ స్టార్ట్ చేసే ముందు దే విల్ మేక్ షూర్ దాట్ దే హ్యావ్ 30 minutes టైం. వాళ్ళు 30 minutes వరకు ఇంకా ఎక్కడికి వెళ్ళేటట్టు లేనట్టు ఉన్నప్పుడు వాళ్ళు క్విజ్ని స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ is quiz questions, but before going to that, let me show you quiz settings. సో సేమ్ ఇందులో కంటెంట్లో ఉంది అంతా మీరు కావాలి అని అనుకుంటే క్విజ్ సెట్టింగ్స్, క్విజ్ డిస్క్రిప్షన్లో మీరు టైప్ చేయొచ్చు. సేమ్ థింగ్. సో నేను ఇంతకుముందు టైప్ చేసిందంతా ఐ హ్యావ్ కాపీడ్ ఇట్. సో డైరెక్ట్ ఇక్కడ వీ కెన్ పేస్ట్. ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ ఎంటర్ హౌ మెనీ మినిట్స్ ద క్విజ్ ఇస్ గోనా బీ. షో కరెక్ట్ ఆన్సర్ అంటే ఏంటంటే స్టూడెంట్ రాంగ్ ఆన్సర్ కొట్టిన తర్వాత వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ కనిపించేస్తుంది. అండ్ పాసింగ్ గ్రేడ్ ఇస్ హౌ మచ్ వీ వాంట్ స్టూడెంట్స్ టు గెట్ ఇన్ ఆర్డర్ టు పాస్ దట్ ఎగ్జామ్. So quiz settings are very easy. If you remember, just you have to copy the same content from content into quiz description, quiz time, show correct answer ani manam click cheyali, and the next one is passing grade 50% or whatever Ramarao sir suggests, you can add that. Next thing manaki quiz questions, and quiz questions lo మనకి అన్ని క్వశ్చన్స్ మీరు ఈ స్క్రీన్ నుంచే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎంటర్. సో క్రియేటింగ్ క్విజ్ క్వశ్చన్స్ ఈజ్ వెరీ ఈజియర్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ ల్యాప్టాప్, బట్ ఫోన్లో కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. స్క్రీన్ సైజ్ ఈజ్ ఓన్లీ ద ఇష్యూ. సో దెర్ ఆర్ number of types of questions. For example, let's start with single choice. Single choice is nothing but multiple choice question. So
ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టైప్ మై క్వశ్చన్ అండ్ వెన్ ఐ క్లిక్ ఆన్ యాడ్ క్వశ్చన్ అని మనం క్లిక్ చేసినప్పుడు same thing, whenever something is getting added it will take some time, but once it is added in the search field you can see your created questions and you can use those questions anywhere. మీరు 10th class yellow English కి క్రియేట్ చేసిన క్విజ్ క్వశ్చన్స్ you can use in for 10th class violet and 10th class white as well. So now for answer click in your options. ఇక్కడ మనకి ఆప్షన్ నెంబర్ 1 click on enter, option number 2, option number 3 and option number 4. సో ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ చాయిస్ కాబట్టి ఓన్లీ యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు సెలెక్ట్ వన్ ఆన్సర్, అండ్ ఆఫ్టర్ దాట్ ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఐ, ఇందులో మీరు ఆ ఆన్సర్ ఎందుకు కరెక్టో కూడా మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ మల్టీ చాయిస్. సో మల్టీ చాయిస్ కూడా సేమ్ ప్యాటర్న్ అండి. వాట్ ఆర్ ద కలర్స్ so for multi choice select your options. So in this type of question there can be more than one correct answer or all of them can be correct. So based on question you can use this one. I am going to select the first two questions as options as the right answer. Next one is true or false. So type in your question and click on add question. So this should add the true or false question in here. So correct answer either true or false you can directly select. The next one after true or false is item match. So for that enter the heading as match the following. సో మనం ఒక హెడ్డింగ్ ఎంటర్ చేసిన తర్వాత దిస్ క్వశ్చన్ విల్ బి క్రియేటెడ్. అండ్ ఇక్కడ ఇన్ ద ఆన్సర్ యూ కెన్ టైప్ యాజ్ క్వశ్చన్ 1 అండ్ question 2. So how many match the following items you want to create, you can do that. I am adding 5. So here you should also have to write దీనికి కరెక్ట్ మ్యాచ్ ఏదో అది కూడా మీరు ఇక్కడే పెట్టాల్సి వస్తుంది. సో ఫర్ దిస్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఐ ఆమ్ యూజింగ్ ఆప్షన్ అండ్ క్వశ్చన్. సో
So after that, item match question is complete. It will get jumbled automatically. So అది జంబుల్ అయ్యి స్టూడెంట్స్కి ఆటోమేటిక్గా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ fill in the blank. So if you want to enter a single word filling the blank, you can add the question and the question will be available. Next thing, you can move the questions around, or else if you want, and after that press on save changes. So with this, we have finished filling the content for lesson 1 in 9th class Yellow English. బట్ ఈ కంటెంట్ మనకి కోర్స్కి అప్డేట్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు యాడ్ ఫ్యూ మోర్ థింగ్స్. దోస్ ఆర్ ఇన్ యాడ్ ప్రైజెస్, యాడ్ 1 to all sale prices instead of 0, and after that see if all fields are filled. అన్ని ఫీల్డ్స్ నింపి ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఈజ్ ఇంపార్టెంట్. Photo will be already there to your subject. FAQ, ఒక FAQ కూడా mandatory, and అనౌన్స్మెంట్లో కూడా మనం ఏదైనా టైప్ చేయాలి కంపల్సరీ. And after that, when you think you have finished all the fields, click on update course. So after you update course, you will see the start course button. So when you see the start course button, it means the course is updated properly. ఒకవేళ మీకు ఏమైనా ఎర్రర్ ఉంటే అక్కడ మళ్ళీ సబ్మిట్ చేయమని ఆ ఎర్రర్ ఏంటిదో అక్కడ మెన్షన్ చేస్తుంది. ద నెక్స్ట్ థింగ్ ఇస్, సో మనం ఇప్పుడు 9th క్లాస్ ఎల్లో ఇంగ్లీష్కి యాడ్ చేసాము. సో ఇఫ్ ఆఫ్టర్ దాట్ ఇఫ్ యూ గో బ్యాక్ టు యువర్ అకౌంట్, all the subjects which you are seeing in your home are the subjects which you are teaching. And after that 10th class yellow English అయిపోయిన తర్వాత సేమ్ క్లాస్ డిఫరెంట్ సెక్షన్ ఇంగ్లీష్ ఒకవేళ మీరు ఎడిట్ చేయాలనుకుంటే కోర్స్లో, జస్ట్ ఎడిట్ దట్ కోర్స్. సేమ్ థింగ్, open up a desktop view, and ఇందులో కరికులంలో you can see the demo lesson is there. So before deleting that demo lesson, go to search. సో సెర్చ్లో మీరు ఇంతకుముందు 9th క్లాస్ ఎల్లోకి చేసిన 9th క్లాస్ ఎల్లో కోసం అని క్రియేట్ చేసిన లెసన్స్ కనిపిస్తాయి. సో ఇఫ్ యూ వాంట్ టు యూస్ టెక్స్ట్ బుక్, వీడియో అండ్ ఎగ్జామ్, మనము అన్ని క్లాసెస్కి సేమ్ యూస్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ టు డూ కరెక్షన్ ఆఫ్ క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్. మీరు ప్రతి సెక్షన్కి డిఫరెంట్ అసైన్మెంట్ పెట్టాలన్నా ఆర్ సేమ్ అసైన్మెంట్ పెట్టాలన్నా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. So click on classwork,
click on homework and select all the courses which you have added. So అన్నీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత delete that demo lesson which is there. Rearrange చేసుకున్న తర్వాత what you have to do is check if all other fields are filled. ఒకవేళ డ్యూరేషన్లో ఏం లేకపోతే మనం ఒక రఫ్ ఎస్టిమేట్ 400 hours ఫర్ డ్యూరేషన్ అండ్ 200 hours ఫర్ వీడియో అని పెట్టి సేవ్ చేస్తున్నాం. లెవెల్ యూ కెన్ సెలెక్ట్ యాజ్ బిగినర్ ఫర్ ఆల్ ద కోర్సెస్, అండ్ ఆఫ్టర్ దాట్ when you think you have filled in all the required fields, you have added మీరు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అట్లీస్ట్ 1 question విత్ ఆన్సర్ ఇక్కడ యాడ్ చేయాలి ఇన్ FAQ. అండ్ అనౌన్స్మెంట్లో మీరు ఏ కోర్సెస్ అయితే యాడ్ చేస్తున్నారో యూ హ్యావ్ టు మెన్షన్, ఆర్ మీ సబ్జెక్ట్కి సంబంధించి ఏమైనా న్యూస్ మీరు పిల్లలకి డైరెక్ట్గా వెళ్ళాలి అని అనుకుంటే యూ కెన్ అప్డేట్ ఇన్ టు దట్ announcement. And after that click on update course. So what it means is we are building for only one section and మనం సేమ్ అదే వేరే సెక్షన్కి సేమ్ అవే లెసన్స్ అనేవి కాపీ చేస్తున్నాం. సో మనం టీచర్ క్రియేట్ చేసిన కంటెంట్ ఇఫ్ ద టీచర్ వాంట్స్ టు సీ, they can log in into the Wisdom app. So Wisdom app is only for learning, but టీచర్స్ వాళ్ళ సబ్జెక్ట్ స్టూడెంట్స్కి ఎలా కనిపిస్తుంది అండ్ అన్ని లెసన్స్ ఓపెన్ అవుతున్నాయా లేదా, ఆర్ ఎల్స్ ఏదైనా లెసన్లో వాళ్ళకి ఎర్రర్ వస్తుందా అనేది వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. సో use the same sign-in which you are using for the website. So the app, when you are signing in for the first time in a day, will take like 15 to 20 seconds, but once the app is loaded, the app is very fast and you can use the things. మీరు ఈ యాప్ని క్లోజ్ చేసి ఓపెన్ చేసిన ప్రతిసారి యాప్ లోడింగ్ టైం తీసుకుంటుంది. యాప్ డైరెక్ట్లీ వెబ్సైట్ నుంచి లోడ్ అవుతుంది. మనం యాప్ కోసం మళ్ళీ సపరేట్ కంటెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు.
So once the app loads, I have logged into G Sanjeev sir's profile. So go to my subjects. ఇంతకుముందు మనం యాడ్ చేసిన సబ్జెక్ట్స్ 9th క్లాస్ ఎల్లో ఇంగ్లీష్ అండ్ 9th క్లాస్ వైట్ ఇంగ్లీష్. సో ఒకవేళ మీకు ఆ సబ్జెక్ట్స్ డైరెక్ట్గా ఈజీగా కనిపించాలనుకుంటే సెర్చ్లో 9 అని టైప్ చేయండి. సో 9th అని టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత 9th క్లాస్వి సబ్జెక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. అందులో సార్ చెప్పే సబ్జెక్ట్స్ మాత్రమే సార్కి ఎలా నడుస్తుందో ఓపెన్ చేసి స్టార్ట్ చేసి రన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఓవర్ హియర్ ఇన్ మై సబ్జెక్ట్స్ go to continue. That's how student will open it. And ikkada when student clicks on continue, lesson 1 will open, and this is our textbook PDF. So student should click on the textbook, and దీని మీద క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి మనం పెట్టిన PDF డాక్యుమెంట్ డైరెక్ట్ యాప్లో అవైలబుల్ ఉంటుంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కెనాట్ యాక్సెస్ దిస్ వన్, అండ్ స్టూడెంట్కి ఒకవేళ ఈ టెక్స్ట్ బుక్ PDF గురించి కానీ ఆర్ఎల్సి లింక్ని యాక్సెస్ చేసుకోవడానికి కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఇన్ ఎనీ లెసన్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ టాప్, so student can click on this one, and after that in ask a question, student can ask any question. So once the comment is submitted, it is available under my questions for students. So anybody who are in this course, అంటే ఈ కోర్స్లో ఉన్న వేరే స్టూడెంట్స్ కానీ or else the teacher can answer that question. అండ్ ఈ క్వశ్చన్ ఆన్సర్ కన్వర్జేషన్ని వేరే స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఈ లెసన్లో ఉన్న క్వశ్చన్స్ని ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు చూడొచ్చు. ఓకే, సో ద నెక్స్ట్ వన్ మనం స్టూడెంట్స్కి చెప్పాల్సింది ఏంటంటే, ఆఫ్టర్ దే ఫినిష్ ఎ లెసన్ they have to click on complete lesson, and after clicking on complete lesson they have to click on next. నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి నెక్స్ట్ లెసన్ విచ్ ఇస్ వీడియో, ఇట్ విల్ లోడ్. సో హియర్ ఇన్ ద వీడియో లెసన్ there is a same option for students to ask a question if the video link is not working for them. వాళ్ళకి ఆ వీడియో పని చేయకపోయినా, వాళ్ళకి ఆ వీడియో లింక్ వర్క్ కాకపోయినా దే కెన్ ఆస్క్ ద క్వశ్చన్ అండ్ సంబడీ కెన్ హెల్ప్ దెమ్. బట్ యూజువల్లీ మనం యూట్యూబ్ నుంచి పెడుతున్నాము, అండ్ ఇఫ్ టీచర్కి ఆ వీడియో ఓపెన్ అవుతుంది, ఐ మీన్ టీచర్ యాప్లో ఇది ఎలా కనిపిస్తుందో స్టూడెంట్ లాగిన్లో కూడా ఈ లెసన్ సేమ్ అలాగే కనిపిస్తుంది. ఇఫ్ టీచర్కి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే సేమ్ ప్రాబ్లం విల్ బీ దేర్ ఫర్ స్టూడెంట్. సో ఫర్ ప్లేయింగ్ ద వీడియో, క్లిక్ ఆన్ ప్లే వీడియో. సో
ఒకవేళ The మీకు name of the గుర్తుంటే student, ఇదే వీడియో మనం ABC, యూట్యూబ్ నుంచి studying in తీసుకున్నాము. kindly And if give you me want, they can use full screen for the video. give me 3 days leave. Hence I am requesting you to sanction me 3 days leave. Once Then video is finished, students can close this and click on complete lesson. Complete lesson click chesi they can go to the next lesson. So in the next lesson it is assignment. So here student will read the instructions. Manam rashna instructions student ikkada chadivi they will click on start assignment. So after they click on start assignment, there should be this page. ఈ పేజ్లో స్టూడెంట్ వాళ్ళ నేమ్ అండ్ లెసన్ నేమ్, క్లాస్ వర్క్ నంబర్ 1 అని వాళ్ళు యాడ్ చేసి, ఆర్ ఎల్స్ దే కెన్ యాడ్ ద క్లాస్ వర్క్ నేమ్. అండ్ ఇక్కడ అటాచ్ ఫైల్స్లో స్టూడెంట్ అటాచ్ ఫైల్లో ఎనీ ఫైల్ దే కెన్ సెలెక్ట్ and after that they have to click on send. So once the student have submitted the classwork, it will look something like this. మన టీచర్ ఆ క్లాస్ వర్క్ని కరెక్షన్ చేసేంత వరకు ఇది పెండింగ్ రివ్యూ అనేది చూపిస్తుంది. సో టు చెక్ ఫర్ అనదర్ హోంవర్క్, ఇట్ ఈస్ ద సేమ్ ప్రాసెస్. హోంవర్క్ స్క్రీన్లోకి వెళ్ళి స్టార్ట్ అసైన్మెంట్ అని క్లిక్ చేసిన తర్వాత same process, they will attach one file and they will enter a text and click on send. So now we have submitted both classwork and homework. సో ఇది సంజీవ్ సార్ సబ్జెక్ట్ కాబట్టి సంజీవ్ సార్ అకౌంట్లో ఈ క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ మనకి కనిపిస్తుంది ఇఫ్ వీ లాగ్ బ్యాక్ ఇన్ టు ద వెబ్సైట్. అండ్ నౌ ఫర్ డూయింగ్ ఆల్ అదర్ థింగ్స్ యూ కెన్ యూస్ ద రెగ్యులర్ వెబ్ బ్రౌజర్ వర్షన్. ఓవర్ హియర్ ఇక్కడ అసైన్మెంట్స్లో 2 అని ఎందుకు ఉందంటే 1 క్లాస్ వర్క్ అండ్ 1 హోంవర్క్ వాజ్ సబ్మిటెడ్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దాట్ అసైన్మెంట్స్ యూ కెన్ సీ దట్ 1 క్లాస్ వర్క్. సో మనం కరెక్షన్ చేయనివి ఇక్కడ క్లాక్ సింబల్లో ఉంటాయి, మనం కరెక్షన్ చేసి ఆల్రెడీ అప్రూవ్ చేసినవి ఇక్కడ టిక్ మార్క్
నంబర్లో ఉంటాయి. మనము క్యాన్సిల్ చేసిన అసైన్మెంట్స్ ఆర్ ఇఫ్ స్టూడెంట్ టూ క్లాస్ వర్క్ మీరు మళ్ళీ సబ్మిట్ చేయమని రిజెక్ట్ చేస్తే అది ఇందులో కనిపిస్తున్నాయి ఎన్ని రిజెక్ట్ చేసాము అన్నది. సో టు see what student has submitted for class work, click on this clock icon and after that you can see student name and student subject and class which they have submitted. So if you click on student name మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి స్టూడెంట్ సబ్మిట్ చేసిన క్లాస్ వర్క్ ఇక్కడ కనిపిస్తుంది. సో వన్స్ యూ క్లిక్ ఆన్ ఇట్ విల్ డౌన్లోడ్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్ విల్ ఓపెన్. సో ఆఫ్టర్ దాట్ మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మీకు ఇక్కడ ఎడిటింగ్ అవైలబుల్ ఉంటుంది. పెన్ ఇది ఈచ్ ఫోన్లో డిఫరెంట్గా ఉండొచ్చు ఆప్షన్. సో మీ ఫోన్లో ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో మీరు మీ కొలీగ్స్ని కానీ ఆర్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ని కానీ అడిగితే వాళ్ళు మిమ్మల్ని హెల్ప్ చేయడం జరుగుతుంది. సో హియర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ కరెక్షన్స్ విచ్ యూ వాంట్ టు డూ. సో ఆఫ్టర్ డూయింగ్ ద కరెక్షన్స్ క్లిక్ ఆన్ సేవ్. ఈ ఫోటో మీ ఫోన్లో కరెక్షన్ చేసింది సేవ్ అవుతుంది. ఆఫ్టర్ దాట్ గో బ్యాక్ అండ్ ఇఫ్ ద స్టూడెంట్ has completed the assignment successfully, you can leave a comment and you can approve it. So back to assignments. And go to the homework. And in homework you can see student name and class name. Click on that. So same మనకి homework కూడా ఇదే వేలో వస్తుంది. After you click on this image it will automatically download and click on open and take a screenshot in your phone and you can make any kind of editing to this one. So if the whole assignment is wrong and if you want the student to submit it again, మీరేం చేయాలి అంటే బ్యాక్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీ కమెంట్లో యూ నీడ్ టు రీసబ్మిట్ ద హోంవర్క్ విత్ కరెక్ట్ ఆన్సర్స్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత you can reject it. So now we have approved the classwork and rejected the homework for G Sanjeev student by G Sanjeev professor. So next, how the student will see is, student whenever next time he opens that classwork, this page will automatically load that you have passed the assignment. ఎందుకంటే క్లాస్ వర్క్కి సార్ అప్రూవ్ చేశారు కాబట్టి you have passed the assignment. And next one, student when they open the homework, ఇక్కడ వాళ్ళకి మీరు ఈ అసైన్మెంట్ ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి వస్తుంది. సో వాళ్ళు ఈ అసైన్మెంట్ని మళ్ళీ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడనే వాళ్ళకి రీటేక్ అసైన్మెంట్ బటన్ ఉంటుంది. వాళ్ళు రీటేక్ అసైన్మెంట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ టైం యాప్లో స్టార్ట్ అసైన్మెంట్ ఉన్నప్పుడు ఏ స్క్రీన్ అయితే వచ్చింటుందో
it will take them to the same screen. Okay, so here students can second time submit their homework. మనం స్టూడెంట్స్కి చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు తీసే ఇమేజ్ రీడబుల్ ఉండేలాగా వాళ్ళని రాయమని మనం అడగాలి, సో దట్ మనము ఇమేజ్ని ఈజీగా కరెక్షన్ చేయగలుగుతాం కాబట్టి అలా ఉంటే. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జామ్. సో మనము ఈ వీడియోలో స్టార్టింగ్లో క్రియేట్ చేసిన ఎగ్జామ్ స్టూడెంట్స్కి ఎలా కనిపిస్తుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. So now students will click on exam, and when they will click on exam it will open, and మనము అక్కడ మెన్షన్ చేసిన ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్లో వాళ్ళకి కంటెంట్ మనం పెట్టింది అవైలబుల్ ఉంటుంది. సో వెన్ దే క్లిక్ ఆన్ స్టార్ట్ క్విజ్, so the quiz will connect to the website, so it will take some time, but after it opens there is a timer on the bottom. సో మనం ఎంత టైంకి అయితే సెట్ చేసామో ఆ టైమర్ ఇక్కడ రన్ అవుతుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్కి ఎగ్జామ్లో ఏదైనా డౌట్ ఉంటే దే కెన్ క్లిక్ ఆన్ ద చార్ట్ అండ్ ఎనీబడి కెన్ ఆన్సర్ దేర్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ లెట్స్ select the options which I have created for this one. So question 1, question 2, question 3, question 4 and question 5. So after that, if you are finished, you can click on submit quiz button. So students submit quiz button press చేసినప్పుడు క్విజ్ డైరెక్ట్గా ఇక్కడే కరెక్షన్ అయిపోయి ఇట్ విల్ షో దెమ్ దేర్ స్కోర్. సో వీ హ్యాడ్ అవర్ పాసింగ్ పర్సంటేజ్ ఎట్ 50, సో ద స్టూడెంట్ గాట్ 60, సో హీ పాస్డ్. అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ వన్ ద స్టూడెంట్ కెన్ గో టు ద నెక్స్ట్ లెసన్, బట్ మనం ఇక్కడ ప్రజెంట్ ఓన్లీ 1 లెసనే యాడ్ చేసాం కాబట్టి సెకండ్ లెసన్ కోసం దే విల్ బీ వెయిటింగ్. ఇక్కడ పైన ఇది ప్రోగ్రెస్ బార్, ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ ఇండివిజువల్లీ డిపెండింగ్ ఆన్ హౌ మెనీ లెసన్స్ ఆర్ దేర్. వాళ్ళు కోర్సులో ఎంతవరకు వెళ్ళారు అనేది ఆ ప్రోగ్రెస్ బార్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, టీచర్ స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ని డైరెక్ట్ వాళ్ళ డాష్బోర్డ్ నుంచి చూడొచ్చు. So for that, click on my profile, and after your web page loads, click on Gradebook. So Gradebook, click on that one. So Gradebook is nothing but it is a combined view of all your subjects. సో మీరు చెప్పే సబ్జెక్ట్స్ అన్నిటికీ స్టూడెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉందో మీరు అంతా ఒకటే దగ్గర చూసుకోవచ్చు ఫర్ టీచర్స్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ ఎల్లో ఇంగ్లీష్ది ఓపెన్ చేద్దాం. ఇందులో యూ కెన్ సీ పర్సంటేజ్ బేసిస్ ఆఫ్ వేర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్. సో అందరు స్టూడెంట్స్ యావరేజ్ ప్రోగ్రెస్, కోర్సెస్ పాస్ట్, క్విజెస్, పాస్ట్ లెసన్స్ అండ్ పాస్ట్ అసైన్మెంట్స్. ఇక్కడ పర్సంటేజ్ వైజ్ బేస్డ్ ఆన్ హౌ మెనీ స్టూడెంట్స్ ఎంతమంది చేశారో కనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఈచ్ ఇండివిజువల్ స్టాటిస్టిక్స్, అంటే ఈచ్ ఇండివిజువల్ స్టూడెంట్ ప్రోగ్రెస్ మీరు చూడాలనుకుంటే క్లిక్ ఆన్ లోడ్ స్టూడెంట్ స్టాటిస్టిక్స్.
అండ్ ఈ స్టూడెంట్ స్టాటిస్టిక్స్లో మీరు ఏ ఏ స్టూడెంట్ ఏ లెసన్ పాస్ అయ్యారు అండ్ వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటిదో యూ కెన్ డైరెక్ట్లీ సీ. సో హియర్ వాట్ వీ కెన్ సీ ఇస్ Sanjeev student has passed 2 apps, 1 quiz, he has passed 1 assignment. So the other assignment which we have rejected, manam reject chesina assignment pending undi, and this student progress is 80%. Next thing, in my profile, next thing in my profile is edit profile. మీరు లాగిన్ అయిన తర్వాత either you can use the website and edit your profile here, or లేకపోతే మీరు యాప్లో సైన్ ఇన్ అయినప్పుడు on the right hand corner మీరు దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ మై ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ ప్రొఫైల్, and after that you can enter your email id, name, you can change your photo, and now మీరు ఇక్కడ మీ ఐడి పాస్వర్డ్ ఒకవేళ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే స్కూల్ నుంచి వచ్చిన ఇక్కడ క్రియేట్ అయింది జీమెయిల్ని మీ పర్సనల్ జీమెయిల్తోని రిప్లేస్ చేయండి, అండ్ ఇక్కడ మీ న్యూ పాస్వర్డ్ టైప్ చేసి సేవ్ చేయండి. సో వన్స్ యూ సేవ్, for example, let me make some changes over here. So let's change the first name to Sanjeev, last name G, occupation is teacher, and password em change cheyatledu. So click on save, and when the profile is updated you can come here, and here same, if you click on edit profile, click on edit profile, it will come on the bottom. So here see, నేను g.sanjeevni, Sanjeev surname and పొజిషన్ టీచర్ యాప్లో ఎంటర్ చేశాను. యాప్లో ఎంటర్ చేసినా ఇక్కడ ఎంటర్ చేసినా చేంజ్ అయిపోతుంది. కానీ మీరు ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు మీ న్యూ పాస్వర్డ్ని ఇక్కడ 2 times టైప్ చేసి సేవ్ చేంజెస్ అని టైప్ చేస్తే మీ పాస్వర్డ్ సేవ్ అయిపోతుంది. ఇఫ్ ఒకవేళ మీరు మీ ఐడి పాస్వర్డ్ మర్చిపోతే మీరు చాట్ ఆప్షన్లోకి వచ్చి మీ నేమ్ డీటెయిల్స్ అండ్ మీ క్లాస్ డీటెయిల్స్ చాట్లో చెప్తే ఎవరైనా మీకు మీ ఐడి పాస్వర్డ్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి హెల్ప్ చేస్తారు. సో దిస్ షుడ్ బి ఆల్ విచ్ యూ షుడ్ నీడ్ ఇన్ క్రియేటింగ్ ద లెసన్స్. సో లెసన్స్ క్రియేట్ చేయడానికి ఈ వీడియోస్ సరిపోతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ everybody for listening to the end of this video, and very good luck. And if you have any doubts, please feel free to reach out to Jagdish sir, and if there are any technical issues, I will definitely help you guys. Thank you.